ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవమ్మా. వెళ్ళేటప్పుడు ఆ మెడలో ఉన్న తాలిబొట్టు నల్లపూసలు తీసి ఆ కానుకల పెట్టెలో పడేయమ్మా. సరేనే గారు. అన్నట్టు మీ ఇంట్లో ఆ దేవుళ్ళ పటాలు ఉన్నాయా? ఉన్నాయా గారు? ఉంటే ఆ పటాలన్నీ మూట కట్టి బయటపడేయండి. అప్పుడే జీవము గల దేవుడు మీ ఇంట్లో అడుగు పెడతాడు. సరేనా? అలాగే గారు. నేడు మీరు క్రొత్తగా జన్మించి ఉన్నారు. ఇక నుండి మీ పేర్లు షారా, సాల్మన్ రాజ్. ఆ విధంగా క్రైస్తవ్యంలో నా ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుంచి నేను తిన్నా తినకపోయినా, నాకు ఎన్ని అప్పులు ఉన్నా సరే, నా సంపాదనలో దశమ భాగాన్ని పాస్టర్కి ఇచ్చేవాడిని. ఆయన ఎలా చెప్తే అలా ప్రేయర్ చేసేవాడిని. సాల్మన్ రాజ్, టీవీ చూడడం పాపమని తెలీదా? తప్పు చేస్తున్నావు సాల్మన్ రాజ్. దేవుడి సన్నిధిలో గడుపు, మోకరించి ప్రార్థన చెయ్యి, కన్నీటితో వేడుకో. పరలోకమందున్న తండ్రి ప్రభువా యేసునాథా, నువ్వు మా కోసం రక్తం చిందించినవనైనా యేసునాథా, మా రక్తం మీ రక్తంతో కలిపి మా పాపాలకు అడిగైనానే యేసునాథా. ఏమండి, అవి వడ్డీ కట్టాల్సిన డబ్బులు కదా. ఏం చేద్దామే, ఈ డబ్బులు వేస్తే గానీ మనకు అప్పులు తీరవంట. అయ్యగారు చెప్పారు కదా, వేద్దాం.